పూర్ణ పురుషోత్తం కృష్ణావతారం పార్ట్ 1 ది హార్ట్ హృదయం తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. సినిమా ఒక కొత్త తరహాలో తీశారు. ఈ సినిమాని 2 గంటల 29 నిమిషాల అడ్వెంచర్ డివోషనల్ డ్రామా రొమాంటిక్ యూ సర్టిఫికేట్ వచ్చిన ఈ సినిమా విడుదల తేదీ వచ్చి 7 మే 2026. సినిమా తారాగణం వచ్చేసి జాకీ ష్రాఫ్ ద్విపాత్రాభినయంతో నటించాడు. ఇందులో గోపాల్ దాస్ గురూజీగా, ఆ తర్వాత సిద్ధార్థ్ గుప్తా కృష్ణునిగా ప్రాణప్రతిష్ఠ చేసినటువంటి ఈ సినిమాలో సంస్కృతి జయానా సత్యభామగా యాక్ట్ చేసింది. కాకపోతే ఈ సంస్కృతి జయానాకి హైట్ తక్కువ కొంత వేధించింది క్యారెక్టర్ పరంగా. ఎందుకంటే ఈమె సంభాషించే ఇతర మహిళల కన్నా ఈమె పొట్టిగా కనబడ్డం. సత్యభామ పొట్టిగా ఉందా మరి చరిత్రలో అది నాకు తెలియదు, కానీ ఒక వీరవనిత ధీరవనిత ఒక వార్లో చేసినటువంటి వనిత, తల్లి చేతిలోనే మరణం ఉన్నది అన్నటువంటి రాక్షసుని సంహరించినటువంటి కారణం ఈమె. ఎందుకంటే కథా ప్రకారంగా ఈ తల్లి ఆయన తల్లి భూమి, ఆమె యొక్క మల్ల జన్మనే ఈ సత్యభామ రూపం. భామ యాక్చువల్లీ సత్యవచనం పలికింది కాబట్టి సత్యభామ అని పేరు వచ్చిందని ఈ సినిమాలో చూపించారు. ఆ తర్వాత సుస్మిత భట్, ఈమె రాధగా నటించింది. ఏ మాటకు ఆ మాట చెప్పాలి, ఒరిజినల్ రాధను మనం కళ్ళ ముందు చూస్తున్నట్టుగా ఫీల్ అయ్యాం. సత్యభామనన్న కొన్నిసార్లు ఈమె సత్యభామన అనిపిస్తుంది, కానీ రాధ మాత్రం మనకు ఒరిజినల్ రాధనే కళ్ళ ముందు కనబడుతుందేమో అనే విధంగా ఉంది. అట్లాగే రుక్మిణి కూడా నివాసిని కృష్ణన్ అనే అమ్మాయి చేసింది ఈ పాత్రని, నివాసిని కృష్ణన్. ఈమె కూడా రుక్మిణి అంటే రుక్మిణిలానే ఉంది. జయరామ్ కార్తీక్, ఇతను వచ్చేసి సత్రాజ్ మన ఇంపార్టెంట్ క్యారెక్టర్ని మనకు సత్రాజిత్గా చేశాడు. సత్రాజిత్ అంటే ఎవరు? శమంతకమణి ఓనర్. సో కృష్ణుడు నీలాపనింద పడ్డాడు అని చెప్పేటువంటి సందర్భంలో సత్రాజిత్ కావాలని తమ తమ్మునికి ఇచ్చి, ప్రసేనుడికి ఇచ్చి దాచిపెట్టు అని చెప్పి మనం ఎన్నోసార్లు కథలు వింటాం. మనం ఇవి సత్యనారాయణ కథలోనో పూజా వ్రతంలోనో విన్నప్పుడు వింటూ ఉంటాం కదా. సో అలా నీలాపనిందలకు సంబంధించినటువంటి వినాయక చవితి వ్రతకు సంబంధించిన దాంట్లో వింటుంటాం మనం, సత్యనారాయణ కథ కాదు. అయితే హార్దిక్ గజ్జార్ అనే అతను డైరెక్షన్ స్క్రీన్ ప్లే చేసిన ఈ సినిమాకి సజన్ రాజ్ కురూప్ అనే అతను మరియు శోభా సంత్ అనే ఆమె, తర్వాత పూనమ్ శ్రాఫ్, తర్వాత పార్థ్ గజ్జార్ నిర్మాతలు. లిరిసిస్ట్ వచ్చి ఇర్షద్ కమిల్, ఆ తర్వాత ప్రకాష్ కపాడియా వచ్చి స్క్రీన్ ప్లే, రామ్ మోరీ ఇంకోటి స్క్రీన్ ప్లే, సినిమాటోగ్రాఫ్ వచ్చి అయానంక బోస్. ఇప్పుడు అంది వచ్చిన ఏఐ టెక్నాలజీ కూడా వాడి సన్నివేశాల గాఢతని పెంచారు. కొంత యానిమేట్ కూడా చేసినట్టు అనిపించింది మనకు సినిమాలో. ఎక్కడ అసభ్యత లేకుండా దేవుని సినిమా కాబట్టి తీసిన ఈ సినిమానికి యూ సర్టిఫికేట్ రావడం పెద్ద విశేషమేం కాదు. అయితే స్టార్టింగే మనకు ఈ సినిమా దేని ద్వారా తీశారు అంటూ చెప్పడం మొదలుపెట్టారు. అదేంటంటే భారతం, భాగవతం, భగవద్గీత ఇంకా కొన్ని ఇంపార్టెంట్ గ్రంథాల్లోని సారాన్ని తీసుకొని మేము లిబర్టీ తీసుకున్నాం కొంత స్వేచ్ఛగా వాడుకోవడానికి అనేది ఫస్ట్ చెప్పి తెలుగులోను ఇంగ్లీష్లోను ఆ కార్డ్స్ వేసి చేశారు. అయితే ఈ సినిమా ఒక్క భాషలో రిలీజ్ అయిందంటే కాదు, హిందీ, తమిళ్, తెలుగు 3 లాంగ్వేజ్లని టార్గెట్ చేసుకొని తీసినటువంటి ప్యాన్ ఇండియా సినిమా ఇది. సో ఓపెనింగే మనకి ఈ పురాణాల దేంట్లో తీసుకున్నారో చెప్పి కృష్ణుని తత్వాన్ని, కృష్ణుని సారాన్ని మనం ఈ సినిమా ద్వారా అందించాము అని చెప్పారు. కృష్ణావతారం అని పెద్దగా పెట్టిన పార్ట్ 1 అంటే మొదటి భాగము ద హార్ట్ హృదయం అని చెప్పేసి పెట్టారు. దీనికి ముందు ఇందాక నేను చెప్పినట్టుగా టైటిల్స్కి అంటే దైవత్వము అందేలాగా, దీని యొక్క పురుషోత్తముడు కృష్ణుడు కాబట్టి ఆ అర్థం వచ్చేలాగా పూర్ణ పురుషోత్తం అని చెప్పి టైటిల్ ఇచ్చి మరీ చేశారు. అదో వెరైటీ. పూర్ణం అంటే ఏంటి? నిండు. పురుషోత్తముడు అంటే ఏంది? ఉత్తములమైనటువంటి పురుషుడు, పురుషులలోనే ఉత్తముడు, పురుషోత్తముడు. ఆయనకు మించిన ఉత్తముడు ఎవరున్నారు? సో ఆ ప్రకారంగా పూర్ణ పురుషోత్తం కృష్ణావతారం చాప్టర్ 1 కాదు, పార్ట్ 1. పార్ట్ 1 ఏంటి? ద హార్ట్ హృదయం అని చెప్పి ఇచ్చి, ఈ హృదయం అనే టైటిల్ ఎందుకు ఇచ్చారంటే కృష్ణుని హృదయం ఇంకా ఒక ఆలయంలో భద్రంగా ఉంది, ఇంకా కొట్టుకుంటూనే ఉంది అనేది. ఇది జాకీ ష్రాఫ్ పాత్ర ద్వారా, ఒక సంత్ పాత్ర ద్వారా, ఆయన సంత్కు ఒక పేరుంది,
అతను గోపాల్ దాస్ గురూజీ. ఆ గోపాల్ దాస్ గురూజీ ఒక దేవుడి మీద నమ్మకం లేని ఒక వ్యక్తికి చెప్తుంటాడు. కథంతా చెప్పిన తర్వాత క్లైమాక్స్ ఏంటంటే, గోపాల్ దాస్ అప్పుడే వస్తాడు బయట నుంచి. ఇప్పటిదాకా నాతో చెప్పింది ఎవరు అని చూసాడు, కృష్ణ, 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 కృష్ణ అని చూపిస్తారక్కడ. నెమలి పించం ఉంటుంది. అంటే కృష్ణుడు. సో, అంత ఓపెనింగ్‌లో గూడా ఈ చెప్పే విధానం ఈ రకంగా ఆ జాకీ ష్రాఫ్ పాత్ర మధ్య మధ్యలో వస్తూ ఇంటర్వెల్ దాకా అది వస్తూ విరామం తీసుకొని, మళ్ళీ కథంతా చెప్పి నమ్మకమున్న దగ్గరే దేవుడు ఉంటాడు అని చెప్పి అంతార్థనం కావడం విశేషం. ఆ రకంగా అతను ఆ ధన్యజీవి దేవుడిని చూడగలుగుతాడు అన్నది అర్థం. ఇక ద్వారక మునిగిపోయింది. అది మనకందరికీ తెలుసు. అయితే కృష్ణునికి యదు కులంలో పుట్టాడన్న సంగతి కూడా మనకు తెలుసు. అంటే యాదవ కులంలో ఆయన జన్మించాడు. యాదవ కులంలో జన్మించినప్పుడు యాదవుల్లో ముసలం పుట్టి మీరందరూ చచ్చిపోదురుగాక అని చెప్పి గాంధారి శాపం పెడుతుంది. ఆ సన్నివేశాన్ని చూపించారు. ఇందులో బడ్జెట్ రిడక్షన్ కోసం మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, మహాభారత సంగ్రామంలో నగ్నంగా ద్రౌపదిని నిలబెట్టేటువంటి సన్నివేశం వస్త్రాపహరణం. అసలు యాక్చువల్లీ అక్కడ జరిగిన సన్నివేశం ఏంటి? మన సినిమాలో చూపించినట్టు ఒక చీర లాగితే ఇంకో చీర లాగడం కాదు. పూర్తి వివస్త్రం చేసేటువంటి ప్రయత్నంలో ఉంటారు దుశ్శాసనుడు నిండు సభలో. అంత పెద్ద ధర్మజ్ఞులు, అంత పెద్ద పెద్ద గొప్ప వ్యక్తులు ఉన్నాక కూడా ఆమె యొక్క మాన ప్రాణాలు అక్కడ అంటే ఆడదానికి మానమే ప్రాణం కాబట్టి అటువంటి మాన ప్రాణాలు అక్కడ పోతున్నటువంటి పరిస్థితులు, ఇంకా మానం పోయిన తర్వాత ప్రాణం ఏముంది ఆడవాళ్ళకి అని అనుకునే ఆ పాత రోజుల్లో. సో, కళ్ళ ముందు ఇంటి కోడల్ని ఓ రకంగా చెప్పాలంటే వీళ్ళకి అన్నలైతే వదినవుతుంది, ఆమె దుశ్శాసనునికి వదినవుతుంది. ఎవరు? ద్రౌపది. సో, ఐదుగురిని చేసుకుంది కదా, ఈ సంసారి కాదు అన్న టైప్లో మాట్లాడుతా నిండు సభలో దుర్యోధనుడేమో కాలు మీద కూర్చోబెట్టుకొని తొడ మీద కూర్చోబెట్టుకొని, దుశ్శాసనుడేమో ఉన్న వలవలు విలువలన్నీ వదిలేస్తూ వలవల్ని వదిలేసేటువంటి సందర్భంలో కృష్ణుడు అక్కడికి వెళ్ళాలంటే ఇక్కడ ఏం చూపించాలి మనకి? నిండు సభ చూపించాలి, కృష్ణుడిని చూపించాలి. కృష్ణునితో పాటు ఈ మొత్తం సభలో ఉన్న దుర్యోధనుని చూపించాలి, ధృతరాష్ట్రుని చూపించాలి, గాంధారిని చూపించాలి, దుశ్శాసనుని చూపించాలి, అతను 100 మంది తమ్ములను చూపించాలి. ఈ గోలంతా ఎందుకని ఒకటే డైలాగులో అక్కడ వస్త్రాపనం జరుగుతుంది అంటూ కృష్ణుడు దహించిపోయాడు కోపంతో లేదా భక్తితో అనుకొని మొత్తం మంటలన్నీ అయిపోయినాక చూపించి ఒక డైలాగ్తో కొట్టిపడేశాడు ఆ సినిమా అంతా అవాయిడ్ చేసి. సో, ఆ వస్త్రాపహరణం కథ అక్కడ చూపించారు. అయితే కృష్ణుడిని సఖా అని పిలుస్తుంది డబ్బింగ్ దగ్గర. సఖా అంటే వీళ్ళిద్దరు చిన్నప్పుడు కలిసి ఆడుకున్నారు, పాడుకున్నారు, లేదా వాళ్ళ మధ్య ఉన్నటువంటి ఒక మైత్రి సంబంధం చూపిస్తే, లేదు నువ్వు నన్ను నా అంత గొప్పవాడిని కోరుకుంటున్నావు కాదు, నువ్వు ఇంకొక వ్యక్తిని పెళ్లి చేసుకోవాలి అంటే ఐదుగురిని పెళ్లి చేసుకుంటుంది ఆమె ద్రౌపది. ఆ అంతకుముందు ఇతని సఖా అని పిలిచినట్టుగా ఇందులో సందర్భం చూపించారు. డబ్బింగ్ కుదరక సఖా అన్నారు. యాక్చువల్లీ అది వాళ్ళు ఫ్రెండ్షిప్ చెప్పాలి. సఖా అంటే ఇక్కడ ప్రియుడు అని అర్థం వస్తుంది, ఆమె చెల్లెలు వరుస అవుతుంది. సో, అది మనం తప్పు కోణంలో అర్థం చేసుకోకూడదు. ఎందుకంటే ఇక్కడ డబ్బింగ్ దగ్గర కొన్నిటి దగ్గరనేమో దీర్ఘం ప్రాధాన్యత, ఉదాహరణకు ప్రాధాన్యత అంటూ చదివాడు. ఇంకో దగ్గరనేమో హీరోయిన్ మాట్లాడేటప్పుడు అక్కడ దీర్ఘం ఇయ్యాల్సిన దగ్గరనేమో దీర్ఘం లేకుండా మాట్లాడింది. డబ్బింగ్ ప్రాబ్లం అది. సో, అది పక్కన పెడితే డబ్బింగ్ రెండు దగ్గర ఈ దీర్ఘము ఒక దగ్గర మిస్ అయింది. అవసరమైన దగ్గర దీర్ఘం పెట్టారు, అవసరం లేని దగ్గర దీర్ఘం తీసేశారు. సో, ఇలాంటివి కొన్ని పంట కింద రాయలు వచ్చినా కూడా అనువాదం ఎంత బాగుందంటే స్వేచ్ఛానువాదం తెలుగు సినిమా లాగానే ఉంది. కాకపోతే అక్కడక్కడ దోహాలు అని ఉంటాయి, దోహాలు. ఆ దోహాలు మాత్రం 2-3 దోహాలు అలాగే వదిలేసి హిందీలోనే పెట్టడం బాగుంది, చక్కగా అనిపించింది. అది వింటుంటే కూడా బాగుంది. వాళ్ళ కష్టము తప్పింది, మనకు వింటుంటే శ్రావ్యత కలిగింది. సో, దాదాపు 10 పాటల దాకా ఉన్నాయి. ఆ పాటలు చూస్తుంటే నయనానందకరంగా అనిపించింది, నాకైతే భలే అనిపించింది. ఓపెనింగ్ షాటు కృష్ణుడికి ఏదైతే యదు వంశంతో గాంధారి శాపం ఉందో, మా కుటుంబం మొత్తం నాశనం చేశావు, నీ కుటుంబం మొత్తం నాశనం అయిపోయి మీ గోకులం అంతా తగలబడిపోయి నిలువున ఇదిగైపోవాలన్న ఆమె శాపం తదాస్తు అంటాడు. అన్న ప్రకారంగానే ఇక్కడ ఈమె ద్రౌపది కోరుకున్నప్పుడు తన యొక్క రూపాన్ని అంటే అట్లాంటి వ్యక్తిని పెళ్లి చేసుకుందాం అనేటువంటి కోరిక ఆమె కోరితే తదాస్తు చెప్పడు. ఎందుకు చెప్పలేదు కృష్ణ అంటుంది ఆమె. అంటే నువ్వు కారణ జన్మురాలివి, నీ వల్ల ఒక యుద్ధం జరగబోతుంది అంటూ మహాభారత సంగ్రామ యుద్ధానికి ఆమె యొక్క ఏదైతే ఔన్నత్యం, ఆమె యొక్క పాత్ర ఉందో, ఇక్కడ నవ్విందో అని ఆ దుర్యోధనుడు నవ్వాడు అన్నదే కదా అక్కడ అభియోగం. అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది కదా ఆ యుద్ధానికి. ఇది భూమికి భారం తగ్గడానికి ఆ యుద్ధం జరగాలని రాసుంది కాబట్టి భగవంతుడు ఆ రకంగా జరిపించాడు కాబట్టి ఆమె రూపంలో అది జరిగినట్టుగా మనకు చూపించారు. సరే, ఆ తర్వాత ఇక శరీర సౌష్ఠవాల గురించి మాట్లాడితే సంస్కృతి జయాన కొంచెం పొట్టిగా కనిపించింది.
సుస్మిత భట్టును ఈ కృష్ణను వీళ్ళు ఎవరైతే రాధ మరియు రుక్మిణిలాగా చేశారో వాళ్ళు మాత్రం సరిగ్గా ఫిట్ అయ్యారు. సత్రాజిత్‌గా చేసిన అతను బాగున్నాడు. బలరామునిగా చేసిన అతను బాగున్నాడు. బలరాముడు ఆదిశేషుడని తెల్ల శ్వేతనాగు రూపంలో మళ్ళీ వైకుంఠానికి వెళ్ళిపోయాడని లాస్ట్‌లో చూపిచ్చారు. అతను అలా ఒరిగిపోవడం కూడా చూపిచ్చారు మనకి. తర్వాత ద్వారక మునిగిపోయే సన్నివేశాలు ఏఐలో చూపిచ్చారు మనకి. చాలా బాగుంది. మొత్తం మునిగిపోతుంది. మునిగినప్పుడు ఈమెకొక మాటిస్తాడు. ఏమనిస్తాడు మాట సత్యభామకి? "నీకోసం నేను పాడతా. ఈ లోకాన్ని వదిలిపోయే ముందు నీకోసం పాడతా" అన్న ప్రకారంగానే తన కాలికి ఒక ఇతనికి తెలిసిన అతనే అతని పేరు పెట్టి పిలుస్తాడు. జట్టుడో ఏదో సమ్ పేరుంది. సో, అతన్ని గాలికి బాణం వేసినప్పుడు బొటనవేలుకి తగులుతుంది కాలికి. ఎలా తగులుతుంది కాలికి చూపిస్తాను. ఇక్కడ తగులుతుంది కృష్ణుడికి. తగిలిన బాణము అది శాపం వల్ల తగులుతుంది. విలవిల్లాడుతూ చనిపోవాల్సిన అతను సౌమ్యంగా నవ్వుతూ నాకు సమయం ఆసన్నమైంది అంటాడు. భగవంత నా చేతిలోనే మీరు ఇది కావాలా అంటే పైనుంచి తెల్ల పూలు పాడుతూ ఉండడం. అప్పుడు అతనంతా లీలాక్రాంతంగా గుర్తు చేసుకోవడం. అట్లా చిన్నప్పుడు వెన్నెలు దోచాడో వాళ్ళందరికీ ఎవరికైతే పాలు ఎప్పుడైతే ఎవరింటికైతే పాలు దొంగతనం చేస్తాడో వాళ్ళ ఇంటికి పాలు డబల్ ట్రిబుల్ ఇచ్చేదంట పావు తెల్లారి. ఆవు కానీ బర్రె కానీ. సో గోకులంలో ఆ రకంగా ఇది వచ్చేయడంతో గోపికలే కావాలని పైన తలుపులు తీసి పెట్టేవాళ్ళు. పైకప్పు. సో ఆ రకంగా కృష్ణుడి మహిమలు ఉండేవి. లోకంను తన తల్లికి నోట్లో భూగోళాన్ని చూపించాడు. అంతటువంటి మహాత్ముడు. సో పెంచుకున్నటువంటి యశోదమాత ఎంతో బాగా పెంచుకుంది. ఆ తర్వాత తనెవరో తెలియంగానే తన కర్తవ్యం తెలిసి వెళ్ళేటువంటి ప్రయాణం. ఫస్ట్ సత్యభామ చేతిలో ఓడిపోయినట్టుగా చూపిస్తే అది కావాలని ఆమె చేతిలో ఓడిపోయినట్టుగా నటించాడు అన్నది ఆమె అర్థం చేసుకుంటుంది. ఆయనకు ఒక ప్రేమలేఖ రాస్తుంది. రాసిన తర్వాత ఆమెను పెళ్లి చేసుకుంటాడేమో అనేటువంటి పరిస్థితి. సత్రాజిత్ ఏమో అతనికి పూర్తిగా శత్రువు ఉంటాడు. మా నాన్న శత్రువు అన్నాను కానీ నేను నా శత్రువు అనలేదు కదా అంటుంది ఆమె. ఏ పరిమళం చూసినా నువ్వే కృష్ణ అని చెప్పి ప్రేమలేఖ రాస్తే ఆ లేఖ కాస్త అప్పుడే పెళ్లి చేసుకున్న రుక్మిణి కంట కనబడుతుంది. అది ఇంటర్వెల్. అతను చూసేసరికి ఆమె ఆ చేతిలో ఉన్న పళ్ళెమంతా కింద పడేయడంలో ఇంటర్వెల్. ఆ తర్వాత రుక్మిణి యాక్సెప్ట్ చేసి కృష్ణుని ఈమెను పెళ్లి చేసుకోమని చెప్పి సూచిస్తుంది. అప్పుడు పారిజాతం పుష్పం తీసుకొచ్చి ఆ నారదుడు సమర్పిస్తే ఆ నారదుడు ఇచ్చినటువంటి పుష్పాన్ని ఆమెకి ఇస్తే పెళ్ళి నాది, నువ్వు తీసుకెళ్ళి రుక్మిణికి ఎలా ఇస్తావని చెప్పి సత్యభామ పోరాడితే తన భర్తనే నీకు ఇచ్చిందే, నన్ను నీకు ఇచ్చిందే, నువ్వు అది పంచుకోలేవా అని అంటాడు. ఆ తర్వాత సత్రాజిత్తు కోసం అదేదైతే నింద మోపాడో నిండు సభలో అది నెరవేర్చుకోవడం కోసం జాంబవంతుతో ఫైట్ అయితే జాంబవంతుని మనకు మనిషి రూపంలో చూపించారు ఇందులో. అదొక విచిత్రంగా. ఆ ఫైట్ అయిపోయింది కూడా. ఫైట్ కూడా కొన్ని రోజులు జరిగింది. అది పక్కన క్యాప్షన్లో కూడా రాయలేదు వీళ్ళు. సరే అది అయిపోయిన తర్వాత అతనికి రాముడు పక్కన విగ్రహం ఉంటే ఆ షాట్ చాలా బాగుంది. విజువల్స్ చాలా బాగున్నాయి సినిమాలో. రాముడు అని అర్థమైపోతుంది. సో నా నోటిదులతోటి నీతో ద్వంద్వ యుద్ధం చేయాలనుకున్నాను మహానుభావ, ఇప్పుడు నా కూతుర్ని కూడా ఇచ్చి నీకు పంపిస్తానని జాంబవతిని ఇచ్చి పంపిస్తే ఒక్కొక్కరు ఒక్కొక్క రూపంగా ఇతను చెప్పుకుంటాడు. రాధ ఒక రూపం, ఆమెను పెళ్లి చేసుకోలేడు ఈయన. తర్వాత రుక్మిణి ఈయన భార్య, సత్యభామ రెండో భార్య, జాంబవతి. తర్వాత ఈయనకున్నటువంటి భార్యలు ఎంతోమంది ఉంటే 16,000 మంది గోపికలు ఉన్నారని చెప్పేసి మనం అనుకుంటాం కదా. 16,000 మంది గోపికలు ఈయన ప్రేమ పొందారు కానీ ఈయన ఎవరితో శారీరకంగా కలవలేదన్నది కృష్ణతత్వం. అతను కృష్ణుడు అనేది ఒక ఆత్మ, పరమాత్మ. ఆ పరమాత్ముడు పురుషోత్తముడు అతను చేసినటువంటి మాయలు, లీలలు, మహత్తు, ఆ కృష్ణతత్వం ఏంటనేది చెప్పేటువంటి ప్రయత్నం పూర్ణ పురుషోత్తమ కృష్ణావతారం పార్ట్ 1 ద హార్ట్ హృదయం అనేటువంటి ఈ చిత్రం. చాలా చక్కటి ప్రయత్నం. దర్శకుడు హార్దిక్ గజ్జార్కి హార్దిక శుభాకాంక్షలు. ఎంతో అద్భుతంగా చేసినటువంటి ఈ సినిమాకి కురూప్ వంశస్థులే నిర్మాతలు కావడం. ఎందుకంటే కురూప్ అందులో పాత్ర, దేవుని దాంట్లో పాత్ర కురూప్ది కూడా ఉంటుంది. సో అటువంటి పాత్రకు సంబంధించినటువంటి వాళ్ళే ఈ సినిమాను తీసేయడం. పాటలైతే ఆ గోకులంలో ఉన్న పాటలు అవన్నీ కన్నుల పండుగ ఉంటాయి. ముఖ్యంగా ఆ మహిళలు ఫస్ట్ ఇతన్ని చూడాలని సత్యభామ
చెట్లెక్కడము, చెట్ల మీద ఇలా పండుకోవడము, కనిపించని అందాలే ఎంతో అద్భుతమైనటువంటి శృంగారం కనబడుతుంది మనకి. సో, కృష్ణుడు కృష్ణుడిలాగానే అనిపిచ్చాడు. నారదుడిలాగానే అనిపిచ్చాడు. ఒక సత్యభామ హైట్ కొంచెం ఉండాల్సింది. లేదా హైట్ చీట్ చేయొచ్చు మనం హైట్‌ని గూడా. సో, అలా చేయలేదు. అలా చేయాల్సింది. సో, అది కెమెరామ్యాన్ చూసుకోవాల్సిన పని. కానీ మిగతా కెమెరామ్యాన్ వర్కు అయానంక బోస్ సినిమాటోగ్రఫీ బాగుంది. అట్లాగే వీఎఫ్ఎక్స్ కూడా బాగుంది. సో, టైటిల్ డిజైనింగ్ గూడా ఇట్లా కృష్ణావతారం అని చెప్పి దేవుడు పడుకున్నట్టుగా చాలా ఇచ్చారు. ఆ చెట్టు కింద ఉన్నాడు. లాస్ట్‌కు మళ్ళీ అక్కడికి తీసుకొచ్చి ఈ కాలగర్భంలో మొత్తం ఆ నది అంతా మునిగిపోతుంది. కృష్ణుడు చనిపోయిన తర్వాత కూడా చనిపోయింది అనకూడదు దేవుడిని. అవతారం చాలించాడు. ఆ అవతారం చాలించిన సమయంలో ఈమెనొచ్చి పిలిచినట్టుగా, ఈమె బయటకు పోయినట్టుగా, తీరా చూసేసరికి కృష్ణుడు ఇట్లా లేడు అంటే నాకు మాట ఇచ్చాడు పాట పాడతానని అంటూ ఆమె అక్కడికి వెళ్ళిపోవడం. పిల్లల గ్రోవి తీసుకొని అతని దగ్గర జట్టుని దగ్గర అతను కృష్ణుడు అలా పాడుతూ ఉండడం. అనుకున్న మాటని నెరవేర్చుకున్నాడు. ఆ తర్వాత మొత్తం ద్వారక మొత్తం మునిగిపోయింది. కృష్ణుడు లేడు అనే వాళ్ళకి ఒకటేంటంటే చక్కగా ఈ రోజుకి కూడా ద్వారక కనబడుతుంది సైన్స్. అరే బుద్ధి మాలిన మనుషుల్లారా చూడండిరా అంటూ దేవుడు చూపించిన సాక్ష్యాలవి. ఈ రోజుకు రామసేతు ఉంది. మనకు రామునికి శ్రీలంకకి రాముడు కట్టినటువంటి వారధి రాళ్ళు తేలేటువంటి రాళ్ళు ఉంటాయన్న సంగతి తర్వాత చరిత్ర చెప్పింది మనకి ఆ తర్వాత ఎంత పెద్ద పెద్ద టెలిస్కోప్లతో చెక్ చేసినా కూడా అన్నీ పైనుంచి కనబడ్డాయి. మనకు వారధి కనబడింది. ఆ తర్వాత మనకి కృష్ణావతారం తాలూకు ఘట్టాలు కనబడ్డాయి. ఈవన్కి రావణుని ప్లేట్ ఎడబెట్టాడు ఆయనది ఒక దిగడానికి ఏరో క్రాఫ్ట్ది ఏదైతే ప్లేస్ ఉందో అది కనబడింది. సో, కృష్ణావతారం సంబంధించినటువంటి ద్వారక కనబడింది. అంటే ఇవన్నీ చారిత్రక సాక్ష్యాలతో ఉన్నటువంటి హైందవ సాక్ష్యాలు ఇవి. సో, భగవంతుడు ఉన్నాడు. దయ్యం ఉన్నప్పుడు భగవంతుడు కూడా ఉన్నాడు. సో, దయ్యానికి వీరుడు భగవంతుడు. సో, శ్రీకృష్ణ పరమాత్ముని అద్భుతమైనటువంటి అమేయమైన శక్తులు కృష్ణతత్వాన్ని చూస్తుంటే నా మనసు ఉప్పొంగిపోయింది. నేను వీరభద్రుడు విడుదల చూద్దామని చెప్పి యూకే సినీప్లెక్స్కి వెళ్తే ఆ రోజు ఆ షో పడలేదు. నిన్న 6 గంటల 30 నిమిషాల షో పడకుంటే 6:45కి కృష్ణావతారం కనబడింది. నా అదృష్టం ఆ రూపంలో నాకు కలిగి పూర్ణ పురుషోత్తమ కృష్ణావతారం పార్ట్ 1 ద హార్ట్ హృదయం అనే ఈ అద్భుతమైన సినిమాని దృశ్య కావ్యాన్ని చూసేటువంటి భాగ్యం కనబడింది. మహాద్భాగ్యం. సో, కృష్ణ 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 అంటూ మనము హే కృష్ణ అంటూ గుర్తుపెట్టుకునేటువంటి అద్భుతమైన సందర్భాలు, పాటలు, పద్యాలు. అసలు మనం నిజంగా బృందావనంలో ఉన్నామా ఇంకెక్కడున్నామా అనేటువంటిది మనకు కలుగుతుంది. ఆ తర్వాత కృష్ణుడు ఏ రకంగా బలరామునితో మమేకమయ్యాడు, ఆ తర్వాత మాట్లాడుకున్నాడు, ఆయనకి టైం వచ్చిన తర్వాత ఏ రకంగా వీళ్ళు కలిసిపోయారు, తర్వాత చెట్టు కింద తన తనువుని ఈ అవతారాన్ని ఏ రకంగా చాలించాడు, ఆ పరమాత్ముడు చేసినటువంటి లీలలేంటి అనేది ఆ కొన్ని భాగాల్ని అసలు ఆ రసరమ్యమైనటువంటి ఆ సన్నివేశాల్ని ఊహించుకుంటూనే సంతోషంగా ఉంది. ఇక్కడ నటినట్లు ఎవరు కూడా మనకు తెలిసిన వాళ్ళు కాకపోవడం ఆ పాత్రలు మాత్రం మనకు కనబడేలాగా చేశాయి. నిజంగా కారణ జన్ముడు అని చెప్పాలి సిద్ధార్థ్ గుప్తా. ఎందుకంటే కృష్ణుడు అంటే కృష్ణుడిలాగా కనిపించాడు. ముక్కు మాత్రం కొంచెం కోటేరుగా ఉంది, కృష్ణునికి అట్లా ఉండదు. సో, ఇందాకే నేను చాలా వీడియోలో చెప్పాను, కొన్ని ఫేసులు మాత్రమే అన్ని ముఖాలకి సరిపోతాయి. ఎన్టీ రామారావు, బల్లెం వేణుమాధవ్, రాజేంద్ర ప్రసాద్. కొన్ని ఫేస్లే రౌండ్ ఫేస్ కాబట్టి చూడండి ఏ ఫేస్ అంటే అక్కడ సరిపోతుంది. సో, అట్లాగా సంస్కృతి జయాన, సుస్మిత భట్టు, నివాషిని, కృష్ణన్ లాంటి అందమైన నటీమణులు ఒదిగిపోయి కృష్ణుని రూపాన్ని చూపించేటువంటి ఒక సిద్ధార్థ్ గుప్తా రూపాన్ని, జాకీ ష్రాఫ్ ఏమో ఆ భక్తుని పాత్రలో, గోపాల్ దాస్ గురూజీ పాత్రలో మమేకమై నటించిన ఈ సినిమాకి ఆర్ఆర్ కానీ, సినిమాటోగ్రఫీ కానీ, తర్వాత పాటలు కానీ, ఆ సాహిత్యం కానీ అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా అనే విధంగా ఉంది. ఈ పూర్ణ పురుషోత్తమ కృష్ణావతారం పార్ట్ 1 ద హార్ట్ హృదయం ఈ రోజుకు కృష్ణుడి గుండె కొట్టుకుంటుంది. ఎంతమంది విదేశస్తులు ఏది కాదు అని నిరూపించలేకపోయారు. సో, ఇవాళ ఆ టెంపుల్స్ మన దగ్గర కాకుండా కూడా ప్రపంచ దేశాల్ని మొత్తం చుట్టుపెట్టినటువంటి కృష్ణుని దేవాలయాలైనటువంటి ఇస్కాన్ వాళ్ళు
వాళ్ళ గురించి మా దగ్గర మెట్రో కూడా తోవమలిరింది. సో, అటువంటి ఆ భక్తుల యొక్క సహకారాన్ని కూడా ఇస్కాన్ టెంపుల్స్ అంటే చాలా ఫేమస్. కృష్ణుని రూపాన్ని ఇంకో రూపంలో చూపిస్తారు వాళ్ళు. సో, అట్లా ఒక గొప్ప సినిమాని చూసేటువంటి మహద్భాగ్యం మీకు కలగాలంటే ఈ పూర్ణ పురుషోత్తమ కృష్ణావతారం పార్ట్ 1 ద హార్ట్ హృదయం అనే ఇంత పెద్ద టైటిల్ ఉన్న ఈ సినిమాని చూడండి. తప్పకుండా చూడండి. మంచి అనుభూతి కలుగుతుంది. భక్తులైతే ఇంకో లోకంలోకి వెళ్ళిపోతారు. సో 4/5 ఇస్ మై రివ్యూ రేటింగ్. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. 4/5 ఇస్ మై రివ్యూ రేటింగ్. ఓం నమో కృష్ణాయ, కృష్ణ రూపాయ. కృష్ణతత్వం బోధపడ్డట్టు అనిపించింది కదూ. సో జై హింద్.